వెల్కమ్ టు బిగ్ సినిమా. ఐమ్ హారిక. చిరు, బాలయ్య వరుస సినిమాల్ని లైన్లో పెడుతున్న రేసు గుర్రాలు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటున్న వెటరన్ హీరోలు. దబిడి దిబిడే అంటూ బాలయ్య దంచి కొడుతుంటే రఫ్వాడిస్తానంటూ దూసుకుపోతున్నాడు చిరు. ఇలా ఇప్పటికే సెంచరీలు కొట్టేసిన ఈ ఇద్దరు స్టార్స్ తాజాగా ఇదిగో ఇలా పండగకి సందడి మొదలు పెడతాం అంటూ చెరో సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేసేశారు. దీంతో ఇది కదా మాకు కావాల్సింది అంటూ మురిసిపోతున్నారట మూవీ లవర్స్. విజయదశమి చిరు, బాలయ్యలకి ఇప్పుడిదే టార్గెట్. ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో దుమ్ములేపుతున్నాడు చిరు. హిట్, ఫ్లాప్, ఐ డోంట్ కేర్ అంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే విశ్వంభర కంప్లీట్ చేసి మన శివశంకర వరప్రసాద్ గారు స్పీడ్ ని పెంచారు. ఇది సరిపోదంటూ వాల్తేరు వీరయ్య వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లితో సినిమా చేస్తానని తన బర్త్డే సందర్భంగా కన్ఫర్మ్ కూడా చేశాడు. తాజాగా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ వదిలింది మూవీ టీం. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై లోహిత్ ఎన్కే నిర్మిస్తోన్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతోందంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక నేను అప్పుడే మొదలెడతానంటున్నాడు గాడ్ ఆఫ్ మాసెస్ వీరసింహారెడ్డి లాంటి సాలిడ్ హిట్ అందించిన గోపీచంద్ మలినేనితో మరోసారి జతకట్టబోతున్నాడు బాలయ్య. NBK 111 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమాని చరిత్రను, భారీ యాక్షన్స్ ను మిక్స్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ ఎపిక్ స్టోరీగా డిజైన్ చేశాట గోపీచంద్. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని కూడా దసరా రోజే మొదలు పెట్టడం విశేషం. మరోవైపు ఘాటీతో బోల్తా పడ్డ క్రిష్ జాగర్లమూడితోనూ బాలయ్య ఓ చిత్రం చేస్తున్నాడని, అది ఆదిత్య 999 అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది టాక్. ఏదేమైనా ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటూ ఈ వయసులో కూడా ఇలా వరుస సినిమాలని లైనప్ చేయడం అంటే మెచ్చుకోదగ్గ విషయమే. అవార్డ్స్ ఎన్ని రివార్డ్స్ వచ్చినా వీటికుండే క్రేజే వేరు. అలాంటిది ఒక నేషనల్ అవార్డ్ అంటే దాన్ని అందుకోవాలని ఆశపడని వారుండరంటే ఆశ్చర్యం లేదు. అలా తమదైన టాలెంట్తో అవార్డ్స్ పట్టేసిన తారల్ని ఫెసిలిటేట్ చేస్తామంటూ డేట్స్ అనౌన్స్ చేసింది సర్కార్. మరి ఇంతకీ ఆ సెరమనీ ఎప్పుడు, ఎక్కడో మనము ఓ లుక్కేద్దామా? నేషనల్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ కి రంగం సిద్ధమైంది. తమదైన టాలెంట్ తో అవార్డ్స్ పట్టేసిన తారలిక వాటిని అందుకునే సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎందరో స్టార్స్ మరోసారి ఒకే చోట తలక్కుమనబోతున్నారు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్ వదిలింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నెల 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ సెరమనీ జరగనుందని, ఈ ఈవెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డీలకి అవార్డ్స్ అందించనున్నారని చెప్పుకొచ్చింది సర్కార్. ఇక అవార్డుల విషయానికి వస్తే ఈ ఏడాది జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ గాను విక్రాంత్ మాస్సేలు కలిసి ఈ అవార్డును పంచుకోవడం విశేషం. ఇక మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకు రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డులను పట్టేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు తన 33 ఏళ్ల కెరీర్ లో తొలిసారి షారుఖ్ ఈ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. అలాగే ఈ వేడుకలో 12th ఫెయిల్ చిత్రానికి ఉత్తమ చిత్రంగా, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డులు దక్కించుకోగా, ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్ తో సేన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు తీసుకోనున్నారు. ఇక తెలుగు నుంచి బలగం సినిమాకు అవార్డు గెలుచుకున్న సింగర్ కాసర్ల శ్యామ్ తో పాటు అవార్డులు దక్కించుకున్న భగవంత్ కేసరి టీం, అలాగే హనుమాన్ టీం తో పాటు బేబీ టీం సందడి చేయబోతున్నారన్నమాట. కరుపు ఇక కష్టమేనా? సూర్య మరోసారి ఓటీటీ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా? సిల్వర్ స్క్రీన్ పైకి రావాల్సిన సినిమా డిజిటల్కే పరిమితం అయిపోతుందా? థియేటర్కి వస్తుందనుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరైనట్టేనా? వాలకం చూస్తూ ఉంటే ఓటీటీకి తమిళ స్టార్ సూర్యకి విడదీయరాని అనుబంధం ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య థియేటర్ రిలీజ్ల కంటే ఓటీటీలోనే సాలిడ్ హిట్ కొట్టేస్తున్నాడు. మరి జై భీమ్, ఆకాశమే హద్దురా వంటి సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో వచ్చి సాలిడ్ హిట్ అవగా సత్తా చాటుతామంటూ థియేటర్లోకి వచ్చిన కంగువా, రెట్రోలు అడ్రస్ లేకుండా పోయాయి. దీంతో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుప్పుని కూడా మేకర్స్ డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారంటూ కోలీవుడ్ గోడై కూస్తోంది. వాస్తవానికి ఇది పొంగల్ బారిలో నిలుస్తుందనుకున్నారు అంతా. కానీ వస్తున్న టాక్స్ ప్రకారం డైరెక్ట్ ఓటీటీకి వస్తే మాత్రం ఫ్యాన్స్ కి పెద్ద డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే మిగతా హీరోలు థియేటర్కల్ రిలీజ్ లో కాసులు కురిపిస్తూ ఉంటే మావాడికేం తక్కువ అన్నది ఫ్యాన్స్ రైజ్ చేస్తున్న పాయింట్. ఇక ప్రస్తుతం కరుప్పుతో పాటు తెలుగులో వెంకీ అట్లూరితో ఒక సినిమా చేస్తున్న సూర్య, విశ్వనాథ్
అండ్ సన్స్ అనే సినిమా చేస్తున్న సూర్య మరో సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. చూడాలి మరి, ఒకవేళ కరుపు ఓటీటీకి వస్తే దానిని చేజిక్కించుకునే డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటో. సోషల్ మీడియా సరికొత్త అప్డేట్స్తో తెగ షేక్ అయిపోతుంది. రాజ్ కుమార్ వీరప్పన్ కిడ్నాప్ స్టోరీ నుండి సమంత చెబుతున్న సరికొత్త సంగతుల దాకా, లారెన్స్ చేస్తున్న సహాయం నుండి ఇళయరాజా చేసిన దానం దాకా, మరి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలేంటో మనము చూసేద్దామా? మొన్నటిదాకా కోర్టులు కేసులు అంటూ బిజీగా గడిపేసిన ఇళయరాజా ఇప్పుడు దానాలతో మీడియాలో హైలైట్ అవుతున్నాడు. అది ఒకటో రెండో కాదండోయ్, ఏకంగా 8 కోట్ల విలువైన కానుకల్ని మూకాంబిక అమ్మవారికి సమర్పించి కేసులే కాదు కాసులు కూడా నాకు కొత్త కాదని మరోసారి ప్రూవ్ చేశాడు. 2006లో ఇలాగే బంగారు కిరీటాన్ని బహుకరించిన మాస్ట్రో తాజాగా వజ్రాలు పొదిగిన 2 కిరీటాలు వీరభద్రస్వామికి బంగారు కత్తిని బహుమతిగా అందించడం విశేషం. మాస్ట్రో దానం సంగతి ఇలా ఉంటే ఎప్పటిలాగే తనదైన సాయంతో వార్తల్లోకి ఎక్కాడు లారెన్స్. ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేసిన ఈ స్టార్ కొరియోగ్రఫర్ ఆయన ఇప్పుడు విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు తన సొంతింటిని పాఠశాలగా మార్చేయడం విశేషం. కాంచనా 4కి ఇచ్చిన అడ్వాన్స్ తో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని, ఇలా ప్రతిసారి సినిమాలకు తీసుకునే అడ్వాన్స్ తో ఓ కొత్త సామాజిక కార్యక్రమాన్ని చేయడం నాకిష్టం అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్. ఇక వీరి సంగతి ఇలా ఉంటే దివంగత కంఠీరవ రాజ్ కుమార్ కిడ్నాప్ పై సరికొత్త సినిమాకి తెరతీశాడు ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 2000 సంవత్సరంలో స్మగ్లర్ వీరప్పన్ ఈ లెజెండ్ ని కిడ్నాప్ చేసి 108 రోజుల పాటు బంధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాని లీలా మనోహర్ నిర్మిస్తూ ఉండగా ఈ సినిమా అక్టోబర్లో స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇక అప్పట్లో శుక్రవారం వస్తే తెలియని భయం ఉండేదంటూ ఓపెన్ అయిపోయింది సమంత. కెరీర్ మొదట్లో చాలా ఇమ్మెచ్యూర్ గా ఉండేదాన్నని, అప్పట్లో ఏడాదికి 5-6 సినిమాలు చేస్తే అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని అనుకునేదాన్నని, ఎట్టి పరిస్థితుల్లో టాప్ 10లో ఉండాలని బలంగా కోరుకునేదాన్నని మనసులోని మాటని చెప్పుకొచ్చింది శామ్. అయితే ప్రస్తుతం మారిపోయానని, 2 ఏళ్లుగా నా సినిమాలే లేవని, ఇప్పుడు నా దగ్గర 1000 కోట్ల సినిమాలు అస్సలే లేవు కాబట్టి నాకెలాంటి టెన్షన్ లేదంటూ చిలక పలుకులు పలుకుతుంది ఈ వెటరన్ బ్యూటీ. కావాలి, ఒక్క హిట్ కావాలి అంటూ దీనంగా చూస్తున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పంట పండినట్టే కనిపిస్తుంది. అది కూడా 1 వీక్ గ్యాప్లో ఏకంగా 3 సినిమాలతో. దీంతో వచ్చే సినిమాలకు కూడా ఈ వసూళ్ల వర్షం కంటిన్యూ అయ్యి దాహాన్ని తీరిస్తే బావుండు అంటూ ఆశపడుతుందంట టాలీవుడ్ ఇండస్ట్రీ. ఆశలు పెట్టుకున్న వీరమల్లు సోదిలో లేకుండా పోయింది. వసూళ్ల వర్షం కురిపిస్తాయనుకున్న వాటు కూలీలు సోసోగానే ఆడాయి. దీంతో అందరి ఆశలు వచ్చే ఓజీ పైన పెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే అక్కడి దాకా వెళ్లి ఛాన్స్ ఇవ్వంగా అంటూ మొన్నటి వారం లిటిల్ హార్ట్స్ దుమ్ము దులిపితే ఈ వారం మిరాయ్ కిష్కిందపురి సినిమాలు సాలిడ్ టాక్ తో సత్తా చాటాయి. వాస్తవానికి ఘాటీ మదరాసీలు పోటీలో ఉండడంతో లిటిల్ హార్ట్స్ కి అంత సీన్ లేదనుకున్నారంతా. కానీ పెద్ద సినిమాలు బోల్తా పడ్డం, మౌలి మెస్మరైజ్ చేయడంతో చిన్న సినిమా అయినా దాదాపు 15 కోట్లు కుమ్మరించారు ఆడియన్స్. ఇక ఇప్పటికీ ఈ సినిమాకి హౌస్ ఫుల్స్ ఉండడం ఇక్కడ విశేషం. ఇక ఈ వారం రిలీజ్ అయిన మిరాయ్ కిష్కిందపురిలు 2 పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీస్ పంట పండినట్టే కనిపిస్తోంది. ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు అని తెగ బాధపడిపోతున్న మేకర్స్ కి ఇది కాస్త బూస్టప్ అని చెప్పాలి. అయితే ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ మోసుకొచ్చిన మిరాయ్ మామూలుగా దుమ్ముదులపడం లేదు. లోకల్ నుండి ఓవర్సీస్ ప్రీమియర్స్ దాకా బుకింగ్స్ హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ బాలు తీయడం చూస్తుంటే ఆదివారం లోపే బ్రేక్ ఈవెన్ అవ్వడం పక్కా. ఇక హైదరాబాద్ కే పరిమితం అనుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు రాత్రికి రాత్రి అప్పటికప్పుడు షోలు యాడ్ చేసినా అన్ని హౌస్ఫుల్ అవడం ఆశ్చర్యమే. మిరాయి దాటికి బెల్లం బాబు తట్టుకుంటాడా లేదా అన్న డైలమాలో ఉన్న ఇండస్ట్రీకి పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. అయితే ఇదే టాక్ ని హోల్డ్ చేస్తూ లాంగ్ రన్ లో ఎంతవరకు నిలబడుతోందో చూడాలి. ఇలా ముచ్చటగా వారం గ్యాప్ లో వచ్చిన 3 సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడంతో రాబోయే సినిమాలన్నీ ఈ ఊపుని కొనసాగిస్తే బాగున్ను అంటూ ఆశపడుతుందట టాలీవుడ్. చూడాలి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండస్ట్రీ ఎప్పుడు పూర్వ వైభవం చూస్తుందో. యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కిష్కిందపురి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లోకి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మా కిష్కిందపురి నేను రిలీజ్ అయ్యి
అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థర్స్‌డే రోజు 3 షోలు ప్రీమియర్‌లు వేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఎక్కడికెళ్ళినా హౌస్‌ఫుల్స్. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌లోకి రీచ్ అయింది. అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ, ఆదరణ అంతా ఇంతా కాదండి. మేము చాలా జెన్యూన్‌గా, చాలా ఆర్గానిక్‌గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు, ఉండరు, పుట్టరు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్, ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ మూవీ గురించి, బీజిఎం గురించి, సినిమాటోగ్రఫీ గురించి. వెరీ హ్యాపీ. ఈ ఎక్స్పీరియన్స్ కోసమే ఇంత కష్టం, ఎంత ఇష్టపడి చేసే కష్టమే ఆర్ట్ అనేది ఎప్పుడు. అలాంటిది ఆ కష్టాన్ని ఒక రిజల్ట్తో చాలా సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేశారు నిజంగా. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత రీచ్ చేశారు, ఇంత పాజిటివ్ అని. అండ్ ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్, ఇంత మంచి రెస్పాన్స్ని ఒక స్ట్రెంత్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఆల్. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను, ఎందుకంటే ఇంతకన్నా హై మూమెంట్ ఇంకేముంటుంది. మనం చేసిన పని 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళ అప్రిషియేషనే చాలా మ్యాటర్స్ ఎప్పుడు. అందరూ కలిసి మా సినిమాని ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేసినందుకు యాక్చువల్లీ లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఏడ్చామో మనకు గుర్తుండదు. ఫస్ట్ టైం అమ్మ స్పర్శ ఎప్పుడు చూసామో మనకు గుర్తుండదు. కానీ అండ్ ఫస్ట్ టైం ప్రేమలో పడుతున్నప్పుడు కూడా ప్రాబబ్లీ ఆ మూమెంట్ని పెద్దగా రిజిస్టర్ అవ్వదు, అది మెల్లిమెల్లిగా అయిపోతుంటుంది గ్రాడ్యువల్గా. కానీ ఫస్ట్ టైం హిట్ కొట్టినప్పుడు మాత్రం లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూమెంట్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ యా, దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సాహు గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు. వాళ్ళిద్దరూ కనుక ఈ సినిమాని ఇలా యాక్సెప్ట్ చేసి నా మీద నమ్మకం పెట్టుకుని ఇంతదాకా తీసుకురాకపోయి ఉంటే నేను ఇవాళ ఇక్కడ ఉండేవాడిని కాదు. యంగ్ హీరో తేజ సజ్జా నటించిన భారీ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీపుల్స్ మీడియా బ్యానర్పై విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లోకి రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. 2021లో నేను ఎప్పుడో ఐడియా చెప్పాను తేజుకి. అక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నాం. 2025 సెప్టెంబర్ 12th ఫిల్మ్ కేమ్ అవుట్. 4 years I think I remember. Thank you Teju. 4 years is not simple. I know how much it is, especially in this industry. Next, sir, Vishwa sir, thank you so much sir. ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్లో నా గురించి ఎంత నెగిటివ్ ఉన్నా కూడా మీరు సినిమా ట్రస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ ఎ లాట్. ఐఎమ్ టెలింగ్ ఇట్ టు మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనోజ్ అన్న, మ్యాజిక్ అన్నా మీరు వెన్ యూర్ పర్ఫార్మింగ్. ఐ జస్ట్ హ్యాపీ టు experience shooting with you. So happy, and now again seeing the response video right now, I was little emotional while sitting there because we've been working hard for such a long time, and finally it is out. And firstly I want to thank you to our producer Vishwa Prasad Garu and Kriti Garu for being such a strong pillars. You always need a very strong base to stand on it and build a vision, and you were particularly that. I want to thank our director Karthik Garu. Thank you so much for giving me Vibha, for trusting me with Vibha. And this is a very special character. It's always going to be staying in my heart. ఎంతోమంది చెప్పుంటారు, మనం వస్తే ఎందుకు సినిమా ఆడి చాలా రోజులైంది సినిమా చేసి ఇంత పెద్దది ఏంటని 100% చెప్పుంటారు. ఆయన అదంతా దాటి కూడా కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని, నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయమని రోజు నీకు ఎక్కడికో వెళ్తావు, ఇది నమ్ముతావు, నువ్వు చేయనంటే 100% నన్ను నమ్ముతున్నాను, డైరెక్టర్ గారి మీద నమ్మకం ఉంది నన్ను. ఒక 3 years నిలబడి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ ఎస్పెషలీ తేజ గారు, తమ్ముడు, యువర్ ఆసమ్. అండ్ దిస్ జస్ట్ ఎ స్టార్ట్. నువ్వు ఇంకా ఎంత హైట్స్కి వెళ్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. అందరిని ఇండస్ట్రీలో కలుపుకుంటూ కలిసి మెలిసి ముందుకు వెళ్ళిపోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. నిన్ను ఒక భయంలో గెలిపాను ఆఫ్టర్ హనుమాన్. లైక్ మళ్ళీ నేను ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలి ఎలా అయినా సరే అని. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే కనుక ఫస్ట్ నేను నా మ్యూజికల్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 45 మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను, కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ పేర్లు చెప్తాను. నిజంగా నాకు వెన్నంటే నాతో పాటు నడిచిన ఫస్ట్ అంటే 24/7 నాతో పాటు ఉన్న, ఇది ఎక్స్పెక్ట్ చేయరేవారు, రాఖీ అని నా స్టూడియోలో బాయ్, తను నాతో పాటు 24/7 ఉన్నాడు. థ్యాంక్ యూ రాఖీ. నా కోపాన్ని, నా చిరాకుని అన్నీ భరించి నాతో పాటు తెల్లారగట్ట ఇప్పుడు పడితే అప్పుడు ఉన్నందుకు థ్యాంక్ యూ.
ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.